రీసెంట్‌గా ఎస్పెషల్లీ లాస్ట్ 2, 3 వారాల నుంచి పెరుగుతున్న కరోనా కేసులు, ఈ న్యూస్ ఆర్టికల్స్ లేకపోతే వాట్సాప్ ఫార్వర్డ్స్ ఇవన్నీ వాస్తవాలేనా? భయపడాల్సిందేమన్నా ఉందా? లేకపోతే మెడికల్ మాఫియా పుట్టించే పుకార్లా? అని చాలామంది నన్ను అడుగుతున్నారు. క్లారిఫై చేయమని రిక్వెస్ట్ కూడా పెడుతున్నారు. సో, కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయా అంటే డెఫినెట్‌లీ అవుతున్నాయి. యాస్ ఆఫ్ టుడే 1001 కేసెస్ ఉన్నాయి. అందులో లాస్ట్ వీక్ టు ఈ వీక్ 750 కేసెస్ పెరిగినాయి. అప్ ట్రెండ్ అయితే నడుస్తుంది. మన స్టేట్స్‌లో అయితే ఇంకా అంత ట్రాక్షన్ అందుకోలేదు. మెయిన్‌గా ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటకలో ఉన్నాయి. మోర్టాలిటీ రేటు చూసుకున్నా కూడా తక్కువే ఉంది. అండ్ సీరియస్ హాస్పిటలైజేషన్స్ కూడా అయితే ఏమీ లేవు. కాంప్లికేషన్స్ ఇలాంటివి కొత్తగా రావడం, రెసిస్టెన్స్ రావడం, మందులు పనిచేయకపోవడం ఇలాంటివి కూడా ఏమీ లేవు. భయపడాల్సిందేమీ లేదు. నార్మల్‌గా మీరు తీసుకునే జాగ్రత్తలు పోయిన వేవ్స్‌లో ఏ అయితే ప్రికాషన్స్ తీసుకున్నారో మాస్క్‌లేసుకోవడం, కొంచెం సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం, ఎక్కువ మంది ఉన్న చోటుకెళ్ళకపోవడం ఇలాంటియన్నీ ఫాలో అయితే సరిపోతుంది. ముందు చూపు ఉంటే బెటరు. కొంచెం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ ఉంది. ఏ స్టేట్‌లో ఎన్ని కేసెస్ ఉన్నాయి, ఎన్ని డెత్స్ ఉన్నాయి, డే టు డే, వీక్ టు వీక్ డిఫరెన్స్ ఎంతుంది ఇవన్నీ రిపోర్ట్ చేసేవి. ఆ లింక్ కిందుంది. దాన్ని ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. థ్యాంక్ యూ.